భారతదేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి ఉన్నదనడానికి చారిత్రక ఆధారాలుగా నాణాలు లభించాయి. మొదట ఇక్కడ కుమారస్వామి గుడి, తర్వాత చౌడేశ్వరి, గణపేశ్వర ఆలయం నిర్మించారు. 2000 ఏళ్ల క్రితం శివలింగం, నంది విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి. ఆ ఆలయంలో బ్రహ్మచే ప్రతిష్ఠించబడిన శివలింగం ఉన్నందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతం బలిఘట్టంగా పేరుగాంచింది. బ్రహ్మచే ప్రతిష్ఠింపబడిన ఈ శివలింగానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. బ్రహ్మలింగేశ్వర స్వామి హిరణ్యాక్షుణ్ణి వెంటాడుతూ విష్ణువు వరాహ రూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేక నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తి కోరగా వరాహ రూపంలో ఉన్న విష్ణువు ఈ మార్గం గుండా నది ఏర్పడ్డంతో వరాహ నదిగా పేరుగాంచింది. ఈ నది ఉత్తర దిక్కుగా ప్రవహించ ఉత్తర వాహినిగాను, ఈ ప్రాంతం దక్షిణ కాశీగాను చరిత్రలో నిలిచింది. ఉత్తర వాహినిలో స్నానమాచరించడం సర్వపాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు, పైకప్పులు సైతం రాతితో నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు 7 అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ 4 వైపులా 6 అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడి పైన గోపురం, దేవాలయం నిర్మాణమైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు. ఇక్కడి ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది. సమీపంలో విభూది గనులు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది. దేవాలయానికి గల ఆస్తుల ద్వారా నిత్య ధూప దీప నైవేద్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడికొచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆయా పర్వదినాల్లో, ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులతో కోలాహలంగా ఉంటుంది. దీనికి దగ్గర భీమేశ్వరాలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం విశాఖ జిల్లా నర్సీపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో ఉంది.